సమాజంలో అత్యున్నత గౌరవం గురువుల సొంతమని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం కావలి పెన్షనర్స్ భవనం నందు బీటీఏ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. బీటీఏ సంఘం ఉపాధ్యాయుల గొప్పతనాన్ని చక్కగా వివరించారు. ఉపాధ్యాయులైన వారు జీవితానికి అంకురం వంటి వారని, విద్యార్థుల జీవితాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దగలవారని కొనియాడారు. గత ప్రభుత్వంలో టీచర్లు జీతాల కోసం ఎదురు చూసేవారని, నేడు 1వ తేదీనే జీతాలు అందుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అనేక మంది రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులను, రాష్ట్ర నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పల్లం వేణుగోపాల్, రాష్ట్ర కోశాధికారి పి ఆదినారాయణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముసలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్, పి లక్ష్మయ్య, కట్టా రమేష్, ఎం భాస్కర్, వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు, జిల్లాలోని అన్ని డివిజన్లలో మండలాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లల్లో మనం కోపం చూడం. ఎందుకు ఈరోజు యూనిఫామ్స్ ఇచ్చారు? వాళ్ళు కుట్టించుకోలేక కాదు, క్లాస్ రూమ్లో కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఒకే రకమైన యూనిఫామ్ వేసుకోవాలి, ఒకే రకమైన టై కట్టుకోవాలి, ఒకే రకమైన షూ వేసుకుంటే ఎవరు ఏ కులమో కూడా పక్క కూర్చున్నటువంటి పిల్లవాడికి కూడా తెలియకుండా నేర్పడం కొరకే ఈరోజు ప్రభుత్వాలని యూనిఫామ్ సిస్టమ్ తీసుకొచ్చింది. కానీ ఈ రోజున మనం అందరం కూడా సమాజంలో చదువుకున్న, చెప్పుకోవడానికి ఎంకామ్ చేసా, ఎంఏ చేసా, బీఈడీ చేసా చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మనం ఇంకా కులాల వారు కానీ మనమే చెప్పుకుంటున్నాం. ఇది ఇంకా పిల్లల్లో అంకురార్పణ జరిచేటువంటి జీవితంలో ఎదగాల్సిన పిల్లల్లో ఆ కుల భావాలను మనం పెంచగలిగితే ఎంతవరకు ఇది సమంజసమో మనందరం కూడా ఆలోచించాలి. జీవితం దేవుడు అనేవాడు సృష్టించాడు, మనకి జంతువులను సృష్టించాడు, మనుషులను సృష్టించాడు, పక్షులను సృష్టించాడు. అన్నీ కూడా వాటికి కూడా నోర్లు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి ఎలాగ ఉన్నాయి, జంతువులు కూడా అయ్యే ఉన్నాయి. కానీ మనం వాటన్నిటిని అనుభవించి తింటున్నాం. కానీ జ్ఞానం ఉన్న మనం మాట్లాడే హక్కు ఇచ్చింది మనం ఒక్కడికే. ఇన్ని జంతువులు, వాటికి చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని తింటున్నాం. జ్ఞానం పెంచుకున్న మనం, చదువుకున్న మనం, సంస్కారం పెంచుకున్న మనం ఈ రోజున మనం వర్గాలుగా విడిపోయేటువంటి సంస్కృతిని స్వస్థ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని, దానికి ఎవరు బాధపడ్డా నాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా చెప్పడానికి నేను ఫీల్ కావాలనే విషయాన్ని ఎందుకంటే కులం కూడు పెట్టదు, కులం డెవలప్మెంట్ చేయదు. కులం కాదు కావాల్సింది జ్ఞానం. 10 మంది కష్టపడుతుంటే వాళ్ళని పెంచడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 2047 సంవత్సరం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాటికి ఈ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేదవాడు ధనవంతుడు కావాలని P4 అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. ఈరోజు మీ అందరూ కూడా ఒక మాట చెప్పాలి. దీంట్లో P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రజలు, పార్ట్నర్షిప్ అంటే పీపుల్. ఈ నలుగురు అనుసంధానం. ఈరోజు నేను కావలి నియోజకవర్గంలో 9,000 కుటుంబాలు, అట్టడుకున్నటువంటి కుటుంబం, ల్యాండ్లెస్ కుటుంబం, ఇల్లు లేని కుటుంబం, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఊరు లేరు, పూరి గుడిసెల్లో ఉంటుంది, ఏ ఒక్క ఆధారం లేనటువంటి కుటుంబాలు 9,700 కుటుంబాలు ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కావలిలో గుర్తించాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తించడం జరిగింది. ఈ రోజు నేను ఆర్టీఓ గారితో మమేకమై ఈరోజు మండలం కావలి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళని 3 భాగాలుగా డివైడ్ చేశాం. ఒకటి, ఇక్కడ ఈ నేల మీద నడిచి, ఈ గాలి పీల్చి ఇక్కడ చదువుకొని ఈ రోజున చదువుకున్నటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లిస్టు తయారు చేస్తున్నాం. ఇక్కడే చదువుకొని ఊరు దాటిపోయి ఇండియాలో ఎక్కడ సెటిల్ అయ్యి వ్యాపారం కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడే ఉంటూ ఇక్కడే ఉద్యోగాలు, ఇక్కడే వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 కేటగిరీలు తీసుకుని ఏ గ్రామంలో అయితే పేదవాళ్ళు అట్టడుగులు ఉన్నారు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, వాడు పేదవాడు అంతే ఉన్నారు. ఆ పేదవాడిని ధనవంతుడు చేయడానికి ఏం చేయాలి? డబ్బులు ఇవ్వడం ఒక్కటే మార్గం కాదు. నా బిడ్డల్ని చదివించుకోవడానికి నేను ఎలా ప్లాన్ చేశానో ఆ బిడ్డలు కూడా చదివించడానికి ఏ కాలేజీలో చేస్తే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, ఆ కుటుంబాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఆ కుటుంబానికి ఒక సమస్య వచ్చినప్పుడు అండగా మనం ఉంటాం, రాజకీయంగా కాదు. దానికి మార్గదర్శి అనే ఒక వ్యక్తిని తయారు చేస్తున్నాం. ఒక్కొక్కరు అట్లీస్ట్ ఈరోజు మన అందరం కూడా అంబేద్కర్ గారి భావాలను మనం స్టేజీల మీద చెప్పుకోవడం కాదు,
అందరూ కూడా బాగా చేయాల్సింది ఒక్క పేద కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుందాం. ఒక్క కుటుంబాన్ని మనం దత్తత తీసుకుందాం. మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటున్నామో ఆ కుటుంబాన్ని కూడా అలాగే పోషించమని మనం అందరం అడగటం లేదు. అండగా ఉందాం. రోజుకి కాదు, నెలకు ఒక్కసారి ఆ కుటుంబాన్ని పిలుచుకుందాం. వాళ్ళ సాధక బాధలు విందాం. వాళ్ళ బిడ్డని మంచి కాలేజీలో చదివిద్దాం, మంచి స్కూల్లో చేర్పిద్దాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు రాకపోతే దగ్గరుండి 18,000 ధనవంతులు ఉన్నారు ఈరోజు కావాలి. ధనవంతులు అంటే మింటూ మనలాంటి వాళ్ళు, అంటే ఒక ఉన్నతమైన ఒక సంవత్సరానికి ఒక 10,000 దేవుడు హుండీలో డబ్బులు వేయడానికి ముందుకు వస్తున్నారు, లేదంటే చర్చిలు కట్టడానికి ముందుకు వస్తున్నారు, మసీదులో దానా చేయడానికి ముందుకు వస్తున్నారు తప్ప అన్నిటికంటే సేవ, మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పది. ఆ మానవులకు అండగా ఉండడానికి వస్తే అప్పుడు దేవుడు హర్షిస్తాడు. నేను కటిక పేదరికంలో పుట్టా, నేను చాలా కటిక పేదరికంలో పుట్టా, నేను వ్యవసాయంలో అన్ని కష్టాలు పడ్డా, చెంగత్తలు వేస్తా, కూలికి పోయా, ఎత్తులు పెట్టి దున్నా, దున్నపోతులు పెట్టి దున్నా, చెంగత్తలు వేసా. మీరులో అందరికంటే కూడా చాలా కఠినంగా కూడా మేము ఇచ్చాం. 1986లో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్న రోజున మా నాన్నకి బాగలేకపోతే కాలేజీకి పోతూ నేను కుప్పలు కూడా బదులుపోయా. నేను ఆడు కష్టపడ్డాను కాబట్టి ఈరోజు నేను సుఖపడగలిగాను. దేవుడు ఎప్పుడు కూడా కష్టం పక్కన సుఖం ఇస్తాడు. ఎప్పుడు ఒకరినొకరు పెంచడం జరగదు. నీ బిడ్డల్లో కూడా నువ్వు నుదుటి రాతను మార్చలేరు. మన తల్లిదండ్రులు మన నుదుటి రాతను మార్చలా. వాళ్ళ కర్తవ్యం మన ప్రయోజనం చేయడం కోసం కష్టపడి చదివించారు, అంతవరకే. మనం మార్చుకున్నాం. ఎస్, నేను టీచర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, నా కళ్ళ కన్నా 19 సంవత్సరాలు నా కఠోరమైన సాధనలు కావాలి సేవ చేసే భాగ్యాన్ని కల్పించింది. నాకు ఊరే పెంచితే రాలా. ఎవరో చాలా మంది ఉన్నారు కావాలో కోటేశ్వర్లు. డబ్బు ఒకటే పరమావధి అయితే చాలా మంది ఎమ్మెల్యేలు అవ్వాలా. డబ్బు కాదు కాదు క్యారెక్టర్ కావాలి, అన్ని పట్టుదల ఉండాలి. అన్ని కలగలిపితే మనం చేసేటువంటి సంకల్ప బలమే దైవ బలంగా మారుద్ది. దైవ బలమే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. నాకు 24 గంటలు కావాలే. ఈరోజు నేనేం దేవుడిని కాదు. పొగిడేవాళ్ళు పొగడుతుంటారు, తిట్టేవాళ్ళు తిట్టుంటారు, విమర్శించేవాళ్ళు విమర్శించారు. నా గమ్యం ఒకటే, నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చడం కొరకు ఈ కావాలని అభివృద్ధి చేయాలని ఒకే ఒక సంకల్పం. ఒక్క మనిషి తలుచుకుంటే దేన్నైనా చేయగలని అంబేద్కర్ చూపించాడు. ఒక్క మనిషి అనుకుంటే ఈ దేశాన్ని స్వతంత్రం చేయగలని గాంధీ మహాత్ముడు చూపించాడు. ఈ కావాలని మనం అంటూ అనుకుంటే ప్రజల్లో మార్పు తేలేమనేటువంటి భావనతో ముందుకు పోతున్నాం. ఎప్పుడు కూడా నాయకత్వం ఒకరితోనే స్టార్ట్ అవుతుంది, ఆఖరికి వచ్చేందుకు కొన్ని వేల మందితో అది విజయానికి నాంది పలుకుతుందని ఒక సూచితో ఈ రోజు నేను కూడా నిరంతరం కూడా చిన్న కార్యక్రమం చూసిన అక్కడ జనాలు ఉంటారా ఉండరా, పూలు వేస్తారా, దండలు వేస్తారా, షాళ్ళు వేస్తారా అనేది కాదు. ఒకటి మనం ఉన్నామనే ధైర్యం ఇవ్వాలనే ఈరోజు ప్రతి కార్యక్రమానికి నేను రావడానికి శ్రీకారం కూడా చుట్టడం కూడా జరిగిందని తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను అందుకని ఆడంబరాలకు దూరంగా ఈరోజు నేను షాలు బ్యాన్ చేశా, బొకేలు బ్యాన్ చేశా, దండలు బ్యాన్ చేశా. ఒకటే చెప్పా, ఆ ₹1 ఇంకొకరి కోసం ఖర్చు పెడతాం తప్ప నా కోసం వద్దు. మేళ అయితే ₹300 అల్లినంత చేపు నా మెడలో ఉండదు. నీ కళ్ళ ముందే తీసుకెళ్ళేస్తున్నది అవమానం. అందుకని మాలలు వేయద్దు అంటున్నా, షాళ్ళు వేయద్దు అంటున్నా, బొకేలు కూడా ఇవ్వద్దు అంటున్నా. దీనికి ఫలితం మనం ఇంకొకరికి సేవ చేస్తే అదే మన జీవితానికి పరిమాణం. ఈరోజు నేను సంపాదించుకున్న ఒక ఉన్నత స్థాయికి వచ్చా. నాకు కావాల్సింది కీర్తి, ప్రజలకు సేవ చేయాలి. దేవుడు ఎందుకో నాకు ఈ స్ఫూర్తిని ఇచ్చాడు. నేను సంవత్సరానికి ఏడకొచ్చిన 100 కోట్లు సంపాదించుకున్నాడు. దేవుడు దాంట్లో తృప్తి లేదురా, పేదవాడికి సేవ చేస్తే నిజమైన జన్మ నీకు అని సార్థకతకు నాకు అనిపించబట్టే ఈరోజు నా కుటుంబాన్ని అందరినీ వదులుకొని ఈరోజు నేను రాజకీయాలకు వచ్చా. మనందరూ కూడా ఒక సంకల్పం చేద్దాం. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడు మీరు కూడా గుర్తించండి, నాతో కలవండి, కలిసి రండి. అందరూ కూడా కలిసి మనకు కావాలని అభివృద్ధి చేసుకుందాం. మనతో స్టార్ట్ అయినట్టు మీ బహుజన టీచర్స్ అసోసియేషన్ నెల్లూరులో స్టార్ట్ అయితే దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకి ఎలా పాకిందో ఈ రోజు మన జిల్లాలో మన కావలి నియోజకవర్గంలో మన పేదవాడిని హక్కును చేర్చుకోవడం స్టార్ట్ అయితే కులాలు వద్దు, మతాలు వద్దు, వర్గాలు వద్దు. మనకు కావాల్సింది కట్టిక పేదవాడిని ధనవంతుడు చేయాలి. 3 పూట్ల కట్టిక నేల మీద పడుకునేటట్టు కాకుండా 3 పూట్ల తింటూ తన ఇంట్లో నివసిస్తూ తన బిడ్డలు ప్రయోజకులు చేసుకోగలిగితే అతని జీవితానికి ఒక సార్థకత ఉంటుందనే లక్ష్యంతో మీరందరూ కూడా కలిసి రండి. తప్పకుండా మీ పిఎస్సి విషయంలో తప్పకుండా నేను లోకేష్ బాబు గారితో ఎల్లుండి ఉంది, తప్పకుండా మీ దృష్టికి తీసుకుపోతుందని. ఒక్కటే, ఈ రోజున రాక్షస ప్రభుత్వాన్ని చూశారు, టీచర్స్ని ఎంత ఇబ్బంది పెట్టిందో చూశారు మీరు. ఈ రోజు మొట్టమొదటి ఈరోజు మేము ఎమ్మెల్యేలుగా తెల్ల చొక్కాలు వేసుకోగలిగామంటే దానికి ప్రధానమైన కారణం ఊరులో ఉంటే మొట్టమొదటి టీచర్లే. మీ స్ఫూర్తితో స్టార్ట్ అయినటువంటి విప్లవం రాక్షస ప్రభుత్వాన్ని కూల్చింది, ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిని చేసింది.
టీచర్స్ ని ఏ ప్రభుత్వాలు మర్చిపోయినా ఆ ప్రభుత్వానికి అదే గతి పడుతుంది. ఈ రోజు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, సుపరిపాలనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో తప్పనిసరిగా టీచర్స్ కి న్యాయాలన్నీ జరుగుతాయని, మీ అన్నిటి మీద నిరంతరం కూడా చర్చించడం జరుగుతుందని. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, ఈ మంత్రిత్వ శాఖని ఇంకొకరికి ఇచ్చిండేవాడు. ఎందుకంటే ఈ తెలుగుదేశ గడ్డగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మారిందంటే టీచర్స్ కష్టార్జితం ఉంది కాబట్టి ఆ కుటుంబం ఆ పదవులు తీసుకున్నారు. వాళ్ళే ఈ రోజున మీ అందరి బాధ్యతలు తీర్చాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు నిరంతరం పనిచేస్తున్నాడు. ఒక్కటే మనందరం కూడా ఆలోచించాల్సింది, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఈ రోజు 1వ తేదీన జీతాలు ఇచ్చేటువంటి స్థితికి తీసుకొచ్చారు. ఒక పక్క ప్రభుత్వం రావడానికి అన్ని కులాలు, మతాలు, వర్గాల వారికి అందరూ కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికి ఇచ్చిన మాట మీద ప్రకారం అందరికీ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇక ఉండేది ఓన్లీ టీచర్స్, కాంట్రాక్టర్స్, కాలేజీలో ఫీజు రీంబర్స్మెంట్ లెవెల్. నెక్స్ట్ వాటి మీదనే అధ్యయనం కూడా జరుగుతుంది. ఎనీ టైం ఎప్పుడైనా కూడా యథేచ్ఛగా ఏ రికమెండేషన్ లేకుండా నాకు చేతైనంత వరకు పని చేసేదానికి ఎప్పుడు మీరు మా ఇంటి డోర్లు ఎప్పుడు తెరిచి ఉంటాయి. ఇది మీ బ్రదర్ ఇంటికి వస్తున్నట్టుగా రండి తప్ప రాజకీయ నాయకుడు కంటే కూడా సేవలే పరమోడిగా భావించి పనిచేస్తున్న తప్పకుండా నాతో కలిసి రండి అని చెప్పి